ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సుందరం ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను బెంచ్ కు చదివి వినిపించారు. సీఎం కామెంట్స్ పై జస్టిస్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం కామెంట్స్ 10వ షెడ్యూల్ ను అపహాస్యం చేసేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాను సీఎం తరపున హాజరు కాకపోవడంతో ఆ ప్రకటన గురించి వివరించలేకపోతున్నానని తెలిపారు. అయితే గతంలోనూ మరో కేసులో సీఎంని మందలించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. 2024 ఆగస్టులో 2015 నాటి ఓటుకు నోటు కేసు విచారణను బదిలీ చేయాలన్న పిటిషన్ విచారణ సమయంలోనే జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. తాజాగా ఉప ఎన్నికలపై చట్టసభలో సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుపట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సీఎం స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా సీఎంను హెచ్చరించాలని న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు ఉపేక్షించబోమని, అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము అన్ని ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నామని, అంత మాత్రాన మాకు అధికారాలు లేవని కాదని, అసెంబ్లీలో రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు పవిత్రత ఉంటుందని, అసెంబ్లీలో మాట్లాడే అంశాలను సైతం కోర్టులో పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.